హాయ్ హలో నేను మీ లక్ష్మీనారాయణ. సో ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో ముందుకొచ్చాను. అదేంటంటే మన రూపాయి తాలూకా వాల్యూ ప్రపంచ మార్కెట్లో తక్కువగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అనేది మీకు ఒక చిన్న స్టోరీ లాగా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఒకప్పుడు భారతదేశంలో రూపాయి అనే అందమైన నది ప్రవహించేది. ఈ నది విలువ చాలా స్థిరంగా ఉండేది. కానీ ప్రపంచమంతటా డాలర్ అనే శక్తివంతమైన సముద్రం ఉండేది. భారతదేశానికి జీవనాడి లాంటిది. ఒక కీలకమైన వస్తువు ఉండేది. అదే క్రూడ్ ఆయిల్, ముడి చమురు అని కూడా అంటారు. మన కార్లు, లారీలు, విమానాలు, ఫ్యాక్టరీలు అన్నీ నడవాలంటే ఈ ఆయిల్ తప్పనిసరి. సమస్య ఏమిటంటే ఈ క్రూడ్ ఆయిల్‌ని ప్రపంచ మార్కెట్‌లో అమ్మేవాళ్ళు. దానికి డాలర్ రూపంలోనే డబ్బు చెల్లించాలని పట్టుబట్టేవాళ్ళు. అప్పుడు మొదలైందండి అసలైన కథ. పెరుగుతున్న దాహం. భారతదేశం ఒక పెద్ద దేశం. కానీ అవసరాలు రోజు రోజుకు పెరిగాయి. అంటే మనకు ఎక్కువ క్రూడ్ ఆయిల్ కావాలి. డాలర్ కోసం వేట మొదలైంది. ఆ ఎక్కువ ఆయిల్ కొనడానికి భారతదేశం తన రూపాయిని తీసుకెళ్ళి డాలర్‌గా మార్చాలి. నా రూపాయి తీసుకోండి, నాకు డాలర్ ఇవ్వండి అని ప్రపంచ మార్కెట్‌ను అడుగుతుంది. క్రూడ్ ఆయిల్ ధర పెరగడం ఎలా అయిందంటే అంతర్జాతీయంగా ఒక్కోసారి క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం పెరిగేవి. అప్పుడు మనకు అదే ఆయిల్ కొనడానికి మరింత ఎక్కువ డాలర్లు అవసరమయ్యాయి. రూపాయి నది ఈ డాలర్ దాహాన్ని తీర్చడానికి ప్రతిరోజు ప్రయత్నించేది. నాకు డాలర్లు కావాలి అని మార్కెట్‌లో పెద్దగా అడగడం వలన డాలర్ యొక్క డిమాండ్ అంటే గిరాకీ బాగా పెరిగేది. ఈ డిమాండ్ పెరగడం వల్ల రూపావతి నది రోజురోజుకు కాస్త బలహీనపడటం మొదలుపెట్టింది. నిన్న ఒక డాలరు రూ. 75 ఉంటే నేడు ఒక డాలరు రూ. 78 అయ్యేది. అంటే ఒకే డాలర్ కొనడానికి రూపాయి తన విలువను కోల్పోయి ఎక్కువ సంఖ్యలో ఇవ్వాల్సి వచ్చేది. ఈ విధంగా క్రూడ్ ఆయిల్ మరియు ఇతర ముఖ్యమైన వస్తువుల కోసం నిరంతరం పెరుగుతున్న డాలర్ డిమాండ్ రూపాయి విలువను పడిపోయేలా చేసేది. ప్రధానమైన, ముఖ్యమైన నిరంతర కారణంగా ఇది మారింది. సో, దీనిలో ముఖ్య గమనిక ఏంటంటే, వాస్తవానికి రూపాయి విలువ పడిపోవడానికి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళడం, దాన్నే ఇంగ్లీష్‌లో ఎఫ్‌పిఐ ఔట్‌ఫ్లోస్ అని అంటారన్నమాట. మరియు వాణిజ్య లోటు అంటే ట్రేడ్ డిఫిక్ట్. మనం ఎగుమతి చేయడం కంటే దిగుమతి చేయడం ఎక్కువ అయిపోవడం. ఇలాంటి విషయాలు వల్ల మరి ఇలాంటి ఇతర విషయాల వల్ల మన రూపాయి తాలూకా వాల్యూ అనేది తగ్గిపోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.